రాజుల రెండో గ్రంథము 2వ అధ్యాయము. రాజుల రెండో గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. రాజుల రెండో గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి. ఈ రీతిగా మరొకసారి ప్రభా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి కృప చూపించావు ప్రభా. అయితే ఇప్పుడు నీ వైపే చూస్తున్నాం తండ్రి.
నీవే బలిపీఠం యొద్ద నిలబడి మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ప్రభా, మీ మాటలు పట్టుకోవడానికి గాను మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి. ప్రభా, మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా మా జీవితాలలో ఫలించగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. గడిచిన 2 వారాలుగా మనము బిఫోర్ ద ర్యాప్చర్ ఆఫ్ ఎలీషా అనే అంశం మీద మరి ధ్యానించుకుంటా వస్తూ ఉన్నాము. మరి ఈ వారము 3వ భాగము, ఇదే ఆఖరి భాగము. ఈ అంశం మీద మరికొన్ని సంగతులు మరి ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా దేవుడే తన యొక్క మరి ఆలోచనలు మరి తన యొక్క మాటలు నా నోటి యందు ఉంచునుగాక. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎలీషాను అడుగుతా ఉన్నాడు. ఏలియాకు అప్పటికే బయలుపరచబడి ఉన్నది, ఆయన ఈ భూమి మీద నుండి కొనుక్కోబడనై ఉన్నాడు. ఈ భూమి మీద నుండి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళనై ఉన్నాడని ఏలియాకు దేవుడు బయలుపరుచున్నాడు. అయితే అందును బట్టి ఇక్కడ ఎలీషాను అడుగుతా ఉన్నాడు ఏలియా, నేను భూమి మీద నుంచి కొనుక్కోబడనై ఉన్నాను కదా, నేను కొనుక్కోబడటానికి మునుపు నీవు ఏమి పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు అని ఎలీషాను అడగటం ఇక్కడ మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఆ దినాలలో ఏలియాను కేవలం ఎలీషా మాత్రమే కాదు కానీ అనేక మంది వెంబడిస్తా ఉన్నారు. అయితే ఏలియా అందరినీ అడగలేదు కానీ ఎలీషాను మాత్రమే అడిగాడు. ఆనాడు ప్రవక్తల పాఠశాలలో అనేక మంది ఏలియాను వెంబడించారు. వారిని అడుగునుంటే మరి భూ సంబంధమైన మరి కార్యాల కోసం వారు మరి అడిగి ఉండేవారేమో. కొంతమంది ధనం కావాలి అని అడిగి ఉండేవారేమో, కొంతమంది మరి ఆస్తులు కావాలని, కొంతమంది అధికారం కావాలని, కొంతమంది పేరు కావాలని, కొంతమంది మరి ఆ యొక్క లోక సుఖాలలో ఆనందించాలని వారు కోరుకునేవారేమో. అయితే ఏలియా వారందరినీ అడగలేదు కానీ ఎలీషాను మాత్రమే ఇక్కడ అడగటం మనం చూడగలుగుతా ఉండినాము. ఎలీషాను మనం గమనించినట్లయితే ఏలియా తర్వాత ప్రవక్తగా ఉండటానికి దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి ఉన్నాడు. కనుక ఏలియా అడిగినప్పుడు ఎలీషా భూ సంబంధమైనవి ఏవి కోరుకోవటం లేదు కానీ ఏలియా మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో అది ఆ అభిషేకం 2 పాళ్ళు కావాలి అని ఇక్కడ ఎలీషా అడగటం మనం చూడగలుగుతా ఉండినాము. కనుక ఇక్కడ మనం ఏలియా మీద ఉండిన అభిషేకం మనం గమనించినట్లయితే ఏలియా తన యొక్క సొంత శక్తితో పొందుకున్న అభిషేకం కాదు, తన సొంత సామర్థ్యతతో పొందుకున్న అభిషేకం కాదు కానీ ఏలియాకు అభిషేకం దేవుడే ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఎలీషాకు అదే అభిషేకం 2 పాళ్ళు పొందుకోవాలి అంటే మరలా దేవుడే అనుగ్రహించాలి. కనుక ఎలీషా ఎప్పుడు 2 అభిషేకాన్ని ఎప్పుడు పొందుకుంటాడు అంటే ఎప్పుడైతే అది దేవుని చిత్తమైనప్పుడు అప్పుడు ఎలీషా 2 అభిషేకాన్ని పొందుకోనై ఉన్నాడు. కనుక అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఏలియా కొనుక్కోబడే సమయంలో ఎలీషా చూడటానికి గాను పరిస్థితులను అనుకూలపరచువాడై ఉన్నాడు. కనుక ఏలియా చేతుల్లో లేదు అభిషేకం ఇవ్వటానికి, ఎందుకంటే ఆయన పొందుకున్న అభిషేకమే దేవుడిచ్చింది. ఇప్పుడు అదే అభిషేకం 2 పాళ్ళు పొందుకోవాలి అంటే మరలా దేవుడే అనుకూలపరచాలి, దేవుడే ఆ కార్యాన్ని జరిగించవలసిన వాడై ఉన్నాడు. కనుక అక్కడ ఎలీషా 2 అభిషేకం పొందుకోవటం అనేది అది దేవుని కార్యమై ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1960 సంవత్సరము 12వ నెల 11వ తారీఖున లవోదికీయ సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉండినాడు. Elijah, after he had give his prophecy, Elijah did not have to die. He was translated and was taken into the heaven, a type of the church at the end of this Elijah that will come. At the end of his time, the church will go in the rapture without going through the shadows of death. It will be a rapture. ఇక్కడ ఏలియా ప్రవచించిన తరువాత ఏలియా మరణించాల్సిన అవసరం లేదు. ఏలియా రూపాంతరపరచబడ్డాడు.
మరియు పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ఈ ముగింపు కాలములో మరొక ఏలియా రానయ్యున్నాడు. ఆ ఏలియా సమయంలో ఉండే సంఘము పాత నిబంధనలో ఉండిన ఏలియాకు మాదిరిగా సంఘము సమాధిలోనికి వెళ్ళదు. హల్లెలూయా. మరి మరణించదు. ఆ ఏలియా ఏ రీతిగా సమాధిలోనికి వెళ్ళలేదు, పాతి పెట్టబడలేదు, మరి సజీవుడిగా ఉంటుండగానే తన దేహం రూపాంతరపరచబడి మరి పరలోకానికి ఏ విధంగా కొనుక్కోబడ్డాడో ఈ ఏలియా సమయంలో, ఏలియా బ్రతికుంటుండగా చెప్పటం లేదు, ఏలియా సమయంలో అంటా ఉన్నాడు. ఏలియా సమయంలో ఉండిన సంఘము అదే విధంగా మనం ఏలియా సమయంలోనే మనం జీవిస్తా ఉన్నామా? ఏలియా మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో ఏలియా కాలంలో ఉండిన సంఘానికి కూడా అదే అభిషేకం ఉంటుంది. కనుక ఈ కాలపు వర్తమానికుడి మీద ఉండిన అభిషేకము అది పక్షిరాజు అభిషేకము. ఆయన కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా అదే పక్షిరాజు అభిషేకాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ఏలియా కాలంలో ఉండిన సంఘము పాత నిబంధన ఏలియాకు మాదిరిగా సమాధి చేయబడేవారు కాదు, వారు మరి పాతి పెట్టబడేవారు కాదు, మరణం యొక్క ఛాయలోకి వెళ్ళేవారు కాదు, కానీ వారు సజీవులుగా ఉంటుండగానే రూపాంతరపరచబడేవారై ఉన్నారు. ఏలియా ఏ రీతిగా పరలోకానికి కొనుక్కోబడ్డాడో అదే విధంగా మరి ఈ ముగింపు కాలంలో ఉండిన సంఘము, ఏలియా కాలంలో ఉండిన సంఘము పరలోకానికి కొనుక్కోబడుతుందని, మరి అది ఎత్తబడుట, మరి సంఘానికి ఎత్తబడుట జరుగునని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. మరికొన్ని సంగతులు క్రైస్ట్ ఇస్ రివీల్డ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్, క్రీస్తు తన వాక్యంలో బయలుపరచబడుట అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు. 1965 సంవత్సరం 8వ నెల 22వ తారీఖున. You see these little pockets going through the air. They call saucers, so forth. People so that, well, we better leave that alone. Here all these people come up missing. You say, don't hear from them. They are standing there and they are not there. That's the way the rapture is going to be. One of them will drop right down and this terrestrial body will take on celestial body, and there will be hair or bones left. It will be transformed in a moment of time, dropping right out of the space and taking home that. We see all this going on now, and the Pentagon wondering about these lights and mystic lights and everything they are seeing in the sky. You see, they had one here in the paper at Jeffersonville this week and so forth, a mystic light. So they did not know what that is, but listen children, it's going to pick up one of these days. ఇక్కడ ప్రవక్త చెప్తున్న సంగతులు ఏమిటంటే, అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం గ్రహాంతర వాసుల గురించి మనం వింటా ఉంటాం. ఈ భూమికి సంబంధించిన వారు మరి గ్రహాంతర వాసులు ఈ భూమి మీదకి రావటం, మరి వారి యొక్క వాహనాల్లో రావటం, మరి వాటిని ఫ్లైయింగ్ సాసెస్ అని మరి వింటా ఉంటాము. ఆ గ్రహాంతర వాసులు రావటం, ఈ భూమి మీద సంచారం చేయటం, అకస్మాత్తుగా వారు ప్రత్యక్షమవుతా ఉంటారు, అకస్మాత్తుగా వారు మాయమైపోతా ఉంటారు. మరి ఉండినట్లే ఉంటారు, మరి మాయమైపోతా ఉంటారు. ఆ కార్యము ఏ విధంగా ఉన్నదో మన యొక్క ఎత్తబాటుట కూడా అదే విధంగా ఉంటుంది. అకస్మాత్తుగా మన యొక్క మహిమ దేహాలను మనం ధరించుకుని వారముగా ఉంటాము. క్షణ మాత్రంలో మనం రూపాంతరపరచబడతాము. క్షణ మాత్రంలో ఈ యొక్క దేహాన్ని కనురెప్ప పాచులో మనం ఈ యొక్క భూమిని మనం విడిచిపెడతాము, మరియు పరలోకానికి కొనుక్కోబడి వారముగా ఉంటాము. మరి గమనించండి, ఆ యొక్క మరి వాక్యపు శరీరము మరి అకస్మాత్తుగా మరి దేవుడు నిర్ణయించిన సమయంలో అది మనకి ఇవ్వబడుతుంది. మనం దాన్ని ధరించుకుంటాము, మన దేహం మహిమ దేహంగా మార్చబడుతుంది. రెప్పపాటున మనం మరి పరలోకానికి కొనుక్కోబడతాము. అప్పుడప్పుడు మరి ఇక్కడ ప్రవక్త వారి దేశంలో ఉండిన ఆ యొక్క పేపర్లో పడిన సంగతుల గురించి చెప్తా ఉంటాడు. ఈ గ్రహాంతర వాసులు ఒక వెలుగులాగా కనిపించారని, ఆ వెలుగులాగా కనిపించారు. ఆ సంగతులు వింటున్నప్పుడు ఈ లోకస్తులకి ఇదేదో కల్పిత వార్త, ఇదేదో కల్పిత వార్తని వారు అనుకుంటా ఉంటారు అనేక మంది. ఇదేదో మరి గ్రహాంతర వాసులు కాదు, కానీ ఏదో మిలిటరీ వారు పరీక్షించుతున్న ఏదో కార్యమై ఉంది. వారి యొక్క మరి
పరీక్షలలో దేనికో దానికి సంబంధించిన కార్యమైంది, గ్రహాంతరవాసులు అనేవారు లేరు అని వారు భావిస్తూ ఉంటారు. కానీ గమనించండి, అది లోకస్తులకి కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ అటువంటి కార్యము మన జీవితంలో జరగనై ఉన్నది. అకస్మాత్తుగా మనము క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను మనం ధరించుకున్నై ఉన్నాము. మరి గ్రహాంతరవాసులు మరి ఒక్క క్షణంలో కనిపించి ఒక్క క్షణంలో మరి మాయమైన విధంగా మనము కూడా ఈ భూమిని విడిచిపెట్టనై ఉన్నాము. పరలోకానికి, మన యొక్క సొంత గృహానికి మనం వెళ్ళనై ఉన్నాము అని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాము. ఇక్కడ గమనించండి, ఏలియాకు బయలుపరచబడింది. ఏమని బయలుపరచబడింది అంటే, ఆయన ఈ భూమిని విడిచిపెట్టనై ఉన్నాడు. ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి కొనుకోబడనై ఉన్నాడు అని బయలుపరచబడింది. ఏలియా యొక్క జీవితం మనం చూసినట్లయితే మరి ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి. మరి దేవుడు బలంగా వాడుకొనిన సందర్భాలు ఉన్నాయి, బలహీనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకానొక సమయంలో మరి దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ఆత్మ ఆయన మీద బలంగా కదిలి ఆడినప్పుడు రాజు ఎదుట నిలబడటానికి గాను ఏమాత్రం భయపడని వాడిగా ఉండినాడు. భయపడని వాడిగా ఉండి అహాబు రాజు ఎదురుగా నిలబడి, రాజా నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు తన ఉగ్రతని ఈ దేశం మీద కుమ్మరించనై ఉన్నాడు. ఈ క్షణము నుండి మరి 3.5 సంవత్సరాల పాటు ఇక వర్షం కాదు కదా, మంచు కూడా కుమ్మరించబడదు. ఇదంతా నీ తప్పిదం వల్లనే. ఇదిగో నీవు చేసిన కార్యం వల్లనే. నువ్వు వెళ్ళి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నావు. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మరి ఈ దేశంలోకి వచ్చి విగ్రహారాధనను ప్రేరేపించింది. ఆమె చుట్టూ ఒక 450 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది. వారు వచ్చి ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలోకి నడిపించి ఉన్నారు. ఇదంతా నీ తప్పిదమే అని దేవుని యొక్క ఉగ్రతను అహాబు రాజుకి ఏమాత్రం భయపడకుండా ప్రకటించిన వాడిగా ఉండినాడు. ప్రకటించిన ఆ క్షణము నుండే ఆ ఉగ్రత నెరవేర్చబడింది. 3.5 సంవత్సరాల పాటు వర్షం లేదు. అటువంటి సమయంలో దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు, కానీ కొంత సమయం కాకోళముల ద్వారా పోషించి ఉన్నాడు. తర్వాత మరి అక్కడ కేరేతు వాగు నుండి మరి సారేపాతు గ్రామానికి దేవుడు నడిపించాడు. సారేపాతు గ్రామంలో ఉండిన ఆ విధవరాలి గృహం దగ్గరికి నడిపించి ఉన్నాడు. మరి ఆ యొక్క మరి కరువు కాలం అంతటా ఆమె గృహంలో ఉండిన ఆ తొట్టిలో పిండి ఏమాత్రం తక్కువ కాలేదు. ఆమె గుడ్డిలో ఉండిన నూనె ఏమాత్రం అయిపోలేదు. ఆ కరువు కాలం అంతటా ఏలియా ఆ గృహంలో పోషించబడ్డాడు. ఆ కరువు కాలం అంతటా మరి ఆ విధవరాలి యొక్క గృహానికి సంబంధించిన వారంతా ఆ గృహంలో పోషించబడిన వారిగా ఉండినారు. తర్వాత ఆ కర్మేలు పర్వతం యొద్ద నిలబడిన వాడిగా ఉండినాడు. ప్రజలందరి ఎదుట, అధికారుల ఎదుట, మరి బయలు యొక్క ప్రవక్తల ఎదుట, రాజు ఎదుట నిజమైన దేవుడు ఎవరో మరి ఇక్కడ ఏలియా నిరూపించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఇలా దేవుడి చేత బలంగా వాడబడిన వాడిగా ఉన్నాడు ఏలియా. అదే విధంగా బలహీనమైన క్షణాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే యెజబెలు యొక్క వార్నింగ్ విన్నాడో, తన పక్షాన నిలబడిన వాడు దేవుడు, సృష్టికర్త, సర్వ సృష్టికర్తని మరిచిపోయి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన మరి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. బెర్షెబా దగ్గర ఉండిన మరి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ బద్రీ వృక్షం క్రింద పడుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉండినాడు. ప్రభువా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, నన్ను, నా ప్రాణాన్ని నువ్వే తీసేసుకో అని ప్రార్థన చేస్తా ఉండినాడు. అక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు స్వయంగా తన దూతల్నే పంపించున్నాడు. దేవుని యొక్క మరి కృపను గ్రహించని వాడిగా ఉన్నాడు. దేవదూతలు వచ్చారు, ఆయనకి ఆహారం సిద్ధపరిచారు. మరి ఆహారం తిన్నాడు. బలపరచబడి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి బెర్షెబా దగ్గర తన ప్రజల మధ్యన నిలబడాలి. అయితే బెర్షెబాకు వెళ్ళలేదు, కానీ ఎటు వెళ్ళాడు? కర్మేలు మరి ఆ యొక్క సీనాయి పర్వతం యొద్దకు వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. సీనాయి పర్వతం 40 రోజుల ప్రయాణం, వెనక్కి వెళ్ళాడు.
తన ప్రజల మధ్యన నిలబడటానికి దేవుడు ఏలియాను నిర్మించుకున్నాడు. అయితే తన ప్రజల యొద్దకు వెళ్ళట్లేదు, కానీ మరి ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళటం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ పర్వతం దగ్గర నిలబడి ఆయన మరి భయంతో నిండిన వాడిగా ఉండినాడు, కోపంతో నిండిన వాడిగా ఉన్నాడు, బాధతో నిండిన వాడిగా ఉండినాడు. తన బాధ్యతను విడిచిపెట్టి ఇటు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా, ఇక్కడ నీవేం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నించడం మనం చూడగలుగుతా ఉంటున్నాను. అయితే ఇలా ఒక అభిషేకించబడిన ప్రవక్తలో కూడా మానవ శరీరానికి సంబంధించిన స్వభావాలను మనం ఒక అభిషేకించబడిన ప్రవక్తలో మనం చూడగలుగుతా ఉండినాం. అయితే తర్వాత ఏలియా రూపాంతరపరచబడటం మనం చూడగలుగుతా ఉండినాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రూపాంతరపరచబడటానికి మునుపు ఏలియా ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఏలియా కొనుక్కోబడటానికి గాను ఇవేమి దేవుడు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఏలియా రూపాంతరపరచబడి పరలోకానికి కొనుక్కోబడటానికి గాను జగత్పునాది వేయబడక మునిపే ఏలియా నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నా బాధ్యతను విడిచిపెట్టావు కాబట్టి నేను ఎత్తబడుట్లో నిన్ను కన్సిడర్ చేయను, నీవు రూపాంతరపరచబడవు అని దేవుడు ఆపలేదు. అక్కడే ఎత్తబడుట అనేది, అందుకే ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఎత్తబడుటలో మనం భాగమై ఉన్నాము అంటే అది మన జ్ఞానం కాదు, మన సమర్థత కాదు, మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యథార్థత కాదు, మన పరిశుద్ధత కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపే అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏలియా పట్ల దేవుడు ఆ విధంగా కృప చూపించిన ఎడల సాధారణమైన వారం మన పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా దేవుని యొక్క కృప అవసరమై ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఆ గృహ ఎదుట ఏలియా, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగినప్పుడు ఏలియా యొక్క సమాధానం గమనించండి. ప్రభువా, ఇశ్రాయేలీయులందరూ నీ యొక్క నిబంధనను త్రోసివేశారు, నీ యొక్క నిబంధనను తిరస్కరించారు. ఇశ్రాయేలీయులందరూ నీ బలిపీఠాన్ని ప్రభువా పడగొచ్చారు తండ్రి. వారంతా కలిసి నీ యొక్క ప్రవక్తలను ఖడ్గముతో చంపారు ప్రభువా. నేను మాత్రమే మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపటానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారని ఇశ్రాయేలీయులందరి మీద ఆ పాపాన్ని ఆపాదించడం మనం చూడగలుగుతా ఉండినాము. ఎటువంటి మైండ్ సెట్కి వచ్చాడంటే, ప్రభువా నీ నిబంధనను తిరస్కరించిన వారు ఎవరు లేరు తండ్రి, నీ బలిపీఠాన్ని పడగొట్టిన వారు ఎవరూ లేరు ప్రభువా. నీ ప్రవక్తలు కూడా అందరూ చంపబడ్డారు. ఇక నీ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళగలగాలి అంటే నేనొక్కనే మిగిలి ఉన్నాను. ఇక నీ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితి ఏ విధంగా నాకు కనిపించట్లేదు ప్రభువా అనే మైండ్ సెట్ కి ఇక్కడ ఏలియా రావటం మనం చూడగలుగుతా ఉండినాం. అటువంటి మైండ్ సెట్ కి మనం రాకూడదని దేవుడు కోరుకుంటా ఉండినాడు. కొన్నిసార్లు 5 రకాల పరిచర్యలో ఉండిన దేవుని సేవకులు అటువంటి మైండ్ సెట్ కి వస్తూ ఉంటారు. అపోస్తులు గాని, ప్రవక్తలు గాని, కాపర్లు గాని, సువార్థికులు గాని, బోధకులు గాని అటువంటి మైండ్ సెట్ కి వస్తూ ఉంటారు. నేను లేకపోతే ఈ పరిచర్య ముందుకు ఏ విధంగా కొనసాగుతుంది? దేవుడు అటువంటి మైండ్ సెట్ కి రావాలని మరి ఏ మాత్రం తన బిడ్డల ఎడల కోరుకోవటం లేదు. లేదంటే సంఘంలో మరి డీకన్స్ విషయమే కానీ, ట్రస్టీల విషయమే కానీ, సాంగ్ లీడర్స్ విషయమే కానీ, మరి వాయిద్యాలు వాయించేవారే కానీ నేను లేకపోతే ఈ పరిచర్యని ఎవరు జరిగిస్తారనే మైండ్ సెట్ కి రాకూడదని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు గమనించండి, అటువంటి మైండ్ సెట్ కి ఆయన పరిచర్య జరుగుతుండే, దేవుని పరిచర్య జరుగుతుండగా అటువంటి మైండ్ సెట్ కి ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి రాకూడదని ఇక్కడ దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఏలియా అక్కడ అటువంటి మైండ్ సెట్ కి రావటం మనం చూడగలుగుతా ఉంటున్నాం.
ఏలియా ఏమనుకుంటున్నాడు? నేను మాత్రమే మిగిలి ఉన్నాను. ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరు నీ యొక్క నిబంధనను తిరస్కరించారు. అందరూ కలిసి నీ బలిపీఠాన్ని పడగొట్టారు, నీ ప్రవక్తలను చంపారు. నేను మాత్రమే మిగిలి ఉన్నాను. నేను మాత్రమే మరి పౌరుషం కలిగిన వాడనై ఉన్నాను. మరి సైన్యములకు అధిపతి యెహోవా యందు నేను మాత్రమే పౌరుషం కలిగిన వాడనుగా ఉన్నాను ప్రభువా అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాము. అయితే ఏలియాకు తెలియని విషయం ఏమిటంటే, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మందిని దేవుడు శేషించి ఉన్నాడు. అదే విధంగా ఈ 7,000 మంది కాకుండా అహాబు యొక్క సేవకుడైన ఓబద్య ఏం చేస్తా ఉన్నాడు? ఒక ప్రక్కన యెజెబెలు ప్రవక్తలను చంపుతా ఉంటుంటే అహాబు యొక్క సేవకుడైన ఓబద్య ఏం చేస్తా ఉన్నాడు? యెజెబెలుకు తెలియకోకుండా మరి దేవుని ప్రవక్తలను మరి 50 మందిని ఒక మరి గుహలో, 50 మందిని ఇంకో గుహలో దాచి ఉంచి వారికి అన్నపానములు ఇస్తా ఉండి ఉన్నాడు. వీరి సంగతిలో తెలియదు ఏలియాకు. బయలుకు మోకాళ్ళను, ఇదిగో నా నిబంధనను తిరస్కరించిన వారిని నేను 7,000 మందిని నేను శేషించి ఉన్నాను. వారు బయలుకి నువ్వు అనుకుంటున్నట్లు మరి మోకాళ్ళు ఉండలేదు, దానికి ముద్దు పెట్టలేదు, మరి నా నిబంధనను తిరస్కరించలేదు, నా బలిపీఠాన్ని వారు పడద్రోయలేదు అనే విషయాన్ని అక్కడ ఏలియాకి దేవుడు బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ ఏలియా ఎటువంటి మైండ్ సెట్కి వచ్చాడంటే, నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని ఇక్కడ దేవుని ఎదుట చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ ఏలియాను మనం చూసినట్లయితే, ఏలియా అక్కడ కర్మేలు పర్వతం దగ్గర నిజమైన దేవుడు ఎవరో అక్కడ నిరూపించి ఉన్నాడు, నిర్ధారించి ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు ప్రార్థన చేస్తే మరి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. బయలు ప్రత్యుత్తరం ఇస్తుందా, లేదంటే అబ్రహాము దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడా, ఇస్సాకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడా, మరి యాకోబు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడా? అక్కడ ప్రజల ఎదుట, రాజు ఎదుట, అధికారుల ఎదుట నిర్ధారించబడటం మనం చూడగలుగుతా ఉండినాం. నిర్ధారించబడిన తర్వాత మరలా ఇప్పుడు 2 గుంపులు ఉంటారు. నిర్ధారించబడిన తర్వాత కూడా తిరస్కరించేవారు ఉంటారు. నిర్ధారించబడిన తర్వాత పశ్చాత్తాపడి, ఇన్నాళ్ళు మనం విగ్రహారాధన చేశాము, మరి ఆ విగ్రహం ఎప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, ఆ విగ్రహంలో ఎప్పుడు చలనం లేదు అని భావించి నిజ దేవుని వైపు తిరిగేవారు ఉంటారు. 2 గుంపులు ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు 3 అంచెల ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఏలియానేమో నేను మాత్రమే మిగిలి ఉన్నాను ప్రభువా అని అనుకుంటున్నాడు, కానీ దేవుడు 3 అంచెల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరేమో ఎవరైతే దేవునిని, నిర్ధారించబడిన దేవునిని ఇప్పుడు స్వీకరించి ముందుకు వెళ్ళే వారిని నడిపించడానికి ఆత్మీయంగా ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు. మరియు ఎవరైతే నిర్ధారించబడిన తర్వాత కూడా, నిజ దేవుడు ఎవరో నిర్ధారించబడిన తర్వాత కూడా దేవుని, నిజ దేవుణ్ణి తిరస్కరించే ఆ గుంపును దండించడానికి ఒక వ్యక్తి కావాలి. అహాబు రాజుకు ప్రతిగా ఇంకో రాజు కావాలి. 3 అంచెల ప్రణాళికతో దేవుడు ముందుకు వెళ్తా ఉన్నాడు. ఏలియాని పిలిచి చెప్తా ఉండినాడు, ఏలియా నీవు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడివే దేవుని యొక్క ప్రణాళిక వాడవని నీవు అనుకుంటున్నావు. అయితే నీవు చేయవలసిన కార్యం ఒకటి ఉన్నది. నీవు సిరియా దేశం మీద హజాయేలుని, ఈ వాక్యలేఖనాలన్నీ పోయిన వర్తమానంలో మరి పోయిన ఆదివారం నేను చదివి వినిపించాను కాబట్టి ఇవన్నీ వాక్యలేఖనాలు నేను చూపించటం లేదు. మరి ఆ వాక్యలేఖనాల్లో ఉండిన సంగతులు చెప్పేస్తా ఉండినాను. కనుక సిరియా దేశం మీద రాజుగా ఉండటానికి హజాయేలుని అభిషేకించమని మొదటి బాధ్యత ఏలియాకు దేవుడు అప్పగించాడు. రెండోది, ఇశ్రాయేలు ప్రజల మీద మరి రాజుగా, అహాబుకు ప్రతిగా రాజుగా ఉండటానికి నింషీ కుమారుడైన యూహుని అభిషేకించమని రెండో బాధ్యత ఏలియాకు అప్పగించడం మనం చూడగలుగుతా ఉండినాం. మూడో బాధ్యతగా ఏలియాకు ప్రతిగా ఎలీషాను మరి ప్రవక్తగా ఉండటానికి గాను అభిషేకించమని 3 బాధ్యతలు దేవుడు ఇచ్చున్నాడు. ఆ యొక్క సీనాయి పర్వతం
మరి యొద్ద నిలబడినప్పుడు, ఆ గృహ యొక్క వాకిట ఎదుట నిలబడినప్పుడు దేవుడు, నేను మాత్రమే మిగిలి ఉన్నాను ప్రభా, నేను మాత్రమే మరి సైన్యములకు అధిపతి యెహోవాకు రోషము కలిగిన వాడనుగా నేను మాత్రమే ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ 3 పనులు చెప్తా ఉన్నాడు. 3 అభిషేకించమని దేవుడు చెప్తా ఉండినాడు. ఒకరిని సిరియా మీద రాజుగా ఉండటానికి హజాయేలుని, రెండోది ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి గాను నింషీ కుమారుడైన యూహుని, మూడోదిగా ఏలియాకు ప్రతిగా మరి ఆ ప్రవక్తగా ఉండటానికి గాను ఎలీషాను అభిషేకించమని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే ఏలియా దేవుడిచ్చిన బాధ్యత చేసినా చేయకపోయినా గాని దేవుడు తన ప్రణాళికను నెరవేర్చువాడై ఉన్నాడు. ఇందులో దేవుడు 3 బాధ్యతలు ఇచ్చాడు. అయితే ఏలియా ఆ 3 బాధ్యతలు నెరవేర్చలేదు. దాంట్లో 1 మాత్రమే నెరవేర్చాడు. ఏలియా సిరియా మీద రాజుగా ఉండటానికి హజాయేల్ని అభిషేకించలేదు. ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండటానికి నింషీ కుమారుడైన యూహుని అభిషేకించలేదు. కేవలం ఎలీషాను మాత్రమే తనకు ప్రతిగా ప్రవక్తగా ఉండటానికి అభిషేకించి ఉన్నాడు. మరి ప్రవక్తకు ఆ బాధ్యత ఇవ్వబడినప్పటికీ, ప్రవక్త బాధ్యత చేయనప్పటికీ దేవుని ప్రణాళిక అనేది ఎన్నడూ ఆగదు. దేవుడు నీకు బాధ్యత ఇచ్చినప్పుడు నీవు దాన్ని జరిగించకపోతే ఆయన అక్కడితో ప్రణాళిక ఆగిపోతుంది అని అనుకుంటే మన యొక్క అవివేకమై ఉంటుంది. ఈనాడును మనం వధువుగా, దేవుని యొక్క వధువుగా ఉన్నాం. దేవుడు మనల్ని ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, మనం అది చేయకపోతే అక్కడ దేవుని యొక్క ప్రణాళిక అక్కడితో ఆగిపోదు. కానీ దేవుడు మరో వ్యక్తిని నిలబెట్టువాడై ఉన్నాడు. నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదం వేరొక వ్యక్తి పొందుకోనై ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఆగిపోదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క నడిపింపు ప్రకారము మనం ఆయనతో పాటు, ఆయన ఆత్మతో పాటు, ఆయన మరి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉంటాం. మనం వెనక్కి విడిచిపెట్టకూడదు. నేను ముందుకు రాను ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను అని ఆగిపోయినప్పుడు ఆత్మీకంగా నువ్వు క్షీణిస్తావు. కనుక ఇక్కడ గమనించండి, ఏలియా అయితే ఇక్కడ హజాయేలుని అభిషేకించలేదు. ఏలియా మరి ఆ యొక్క యూహుని అభిషేకించలేదు. కేవలం ఎలీషాను మాత్రమే అభిషేకించినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. మరి ఏలియా యొక్క మనస్సులో మరి ఏ ఆలోచన కలిగి ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ నాకు ఇంకా సమయం ఉంది అని అనుకున్నాడో ఏమో తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా దేవుడు బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఎందుకు చేయలేదో మరి పరిశుద్ధ గ్రంథంలో అయితే రాయబడలేదు. అయితే గమనించండి, ఇవేమి ఏలియాను ఎత్తబడకుండా ఆపలేవు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏలియా దేవుని యొక్క మహాకృపను బట్టి ఎత్తబడటానికి గాను, రూపాంతరపరచబడటానికి గాను నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. అందుకే ప్రవక్త చాలా స్పష్టంగా, మనం ఎత్తబడ్డామంటే ఈ మానవ శరీరం మరి ఇది చెదల పొట్టయి ఉన్నది, ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాము, పుట్టుకతో పాపులమై ఉన్నాము, పుట్టుకతో అవిధేయులై ఉన్నాము, మనలో ఎటువంటి నీతి లేదు, ఎటువంటి పరిశుద్ధత లేదు. అయినా కానీ మనం ఎత్తబడిలో భాగం చేయబడ్డామంటే అది మరి 100% దేవుని యొక్క కృపే అయి ఉన్నదని ప్రవక్త స్పష్టంగా చెప్పటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏలియా విషయంకి వస్తే దేవుడు 3 బాధ్యతలు ఇచ్చాడు. అందులో కేవలం 1 మాత్రమే నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చలేదో మిగిలిన 2 పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు. కానీ మనకి 1 మాత్రం తెలుసు. అందులో ఒక బాధ్యత మాత్రమే
ఏలియా జరిగించిన వాడిగా ఉండినాడు. అయితే దేవుని ప్రణాళిక మాత్రము ఏ మాత్రము ఆగలేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ అంత్యకాల వర్తమాన సంఘము, విజయవాడ అంత్యకాల వర్తమాన సంఘంలో నేను సత్యం బోధించడానికి నేను నిరాకరించాను అనుకోండి, ఎక్కడితో ఈ పరిచర్య ఆగిపోదు. దేవుడు మరొక వ్యక్తిని నిలబెడతాడు. హల్లెలూయా. సంఘము మీరంతా కలిసి మరొక వ్యక్తిని నిలబెట్టుకుంటారు. ఇక్కడ ఈ పరిచర్య ఆగదు. మరొక వ్యక్తి నిలబడతాడు, మరొక వ్యక్తి దేవుని చేత వాడబడతాడు, మరొక వ్యక్తి దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వాడిగా ఉంటాడు. అది ఇదే సూత్రము డీకన్స్ కైనా వర్తిస్తుంది, ఇదే సూత్రము ట్రస్టీలకైనా వర్తిస్తుంది, ఇదే సూత్రము మరి గాయకులకైనా వర్తిస్తుంది, వాయిద్యాలు వాయించే వారికైనా వర్తిస్తుంది. అయితే గమనించండి, దేవుడు ఎన్నడు, దేవుని యొక్క ప్రణాళిక ఎన్నడూ ఆగదు, కానీ నిరంతరం ముందుకు వెళ్తా ఉంటుంది. దేవునితో పాటు మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనమంతా మరి దేవుని ఆత్మతో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ దేవుని ఆత్మే మనల్ని నిత్యత్వంలోనికి నడిపించేదిగా ఉండేనది. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా పరలోకానికి కొనుపోబడనై ఉన్నాడు అని ఏలియాకు బయలుపరచబడింది. తర్వాత ఏలియా మాత్రమే ఆ సంగతిని మరి తెలుసుకున్న వాడుగా లేడు, గాని ఏలియాతో పాటు ఎలీషా కూడా తెలుసు. ఎలీషాతో పాటు ప్రవక్తల పాఠశాలలో ఉండిన ప్రవక్తల శిష్యులకు కూడా ఈ సంగతి తెలుసు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ఈనాడు అంత్యకాల వర్తమాన సంఘానికి సాదృశ్యముగా ఉన్నాడు. ఈనాడు వధువుకి సాదృశ్యముగా ఉన్నాడు. ఏలియా ఏ రీతిగా అయితే మరి మరణాన్ని చూడని వాడిగా ఉన్నాడు, సమాధిలో పాతి పెట్టబడని వాడిగా ఉన్నాడు, ఏ రీతిగా మరి రూపాంతరపరచబడి పరలోకానికి కొనుపోబడనై ఉన్నాడు, ఈనాడు సంఘము కూడా మరణము చూడదు, సమాధిలో పాతి పెట్టబడదు, మరి సజీవులుగా ఉంటుండగానే మనం రూపాంతరపరచబడి పరలోకానికి కొనుపోబడనై ఉన్నాము. పాతకాలం ఏలియా ఈనాడు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. వధువుకి, దేవుని యొక్క వధువుకి సాదృశ్యంగా ఉండినాడు. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే, మనం కొనిపోబడటం అది రహస్యంగా జరిగే కార్యము, కానీ ఏలియా కొనిపోబడటం అనేది ఎలీషాకు తెలుసు, ప్రవక్తల పాఠశాలలో ఉండిన మరి ప్రవక్తల శిష్యులకు కూడా మరి వారికి తెలుసు. ఆ సంగతి ఏలియా కొనుపోబడనై ఉన్నాడు, ఏలియా కొనుపోబడనై ఉన్నాడు అనే సంగతి వారికి తెలుసు. మనమైతే రహస్యంగా కొనుపోబడతాం. మన కోసము వర్తమానికుడు పంపించబడ్డాడు. ఆయన పెండ్లి వస్త్రాన్ని తీసుకువచ్చాడు. ఆ పెండ్లి వస్త్రం చేత అలంకరించబడటానికి గాను, ఆ పెండ్లి వస్త్రం చేత మనం సిద్ధపరచబడటానికి గాను మన దేవుడే స్వయంగా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. థియోఫనీగా, మెల్కీసెదెకుగా, థియోఫనీ రాజుగా, అదృశ్యుడైన దేవుడుగా దిగి వచ్చి మనల్ని సిద్ధపరుస్తూ ఉండినాడు. మనతో ఐక్యపరచబడిన వాడిగా ఉండినాడు. ఐక్యపరచబడి ఒకానొక సమయంన ఆయన, ఇప్పుడైతే ఆయన థియోఫనీగా వచ్చాడు, మరి మెల్కీసెదెకుగా వచ్చాడు, బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చాడు. మన దేహం యొక్క విమోచన జరిగే సమయానికి ఆయన మహిమ దేహంతో మధ్యాకాశానికి రానై ఉన్నాడు. అక్కడ మనం అపోస్తుల కార్యము మరి 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ గలిలీలో ఉండిన వారంతా యేసుక్రీస్తు వారు పరలోకానికి కొనుపోబడటాన్ని వారంతా కళ్ళారా చూస్తూ ఉండినారు. పరలోకానికి కొనుపోబడటాన్ని, ఆయన దేహం మహిమ దేహంగా మార్చబడింది, ఆయన పరలోకానికి కొనుపోబడటాన్ని వారంతా తేరి చూస్తూ ఉండినారు. అయితే
ఆ గలిలీ యొద్దకు మరి ఇద్దరు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారు వారి దగ్గర నిలబడి, మీరు ఆకాశం వైపు ఏ విధంగా ఎందుకు తేరి చూస్తా ఉన్నారు? ఏ విధంగా అయితే యేసు కొనిపోబడ్డాడో పరలోకానికి, అదే విధంగా ఆయన భూమి మీదకి రానై ఉన్నాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన మహిమ దేహంతో వెళ్ళాడు, మహిమ దేహంతో రానై ఉన్నాడు. హల్లెలూయా. మహిమ దేహంతో రానై ఉన్నాడు. ఆ మహిమ దేహంతో ఆయన ఏ విధంగా మహిమ దేహంతో రానై ఉన్నాడో అదే విధంగా మన దేహాలను మహిమ దేహాలుగా మార్చనై ఉన్నాడని వేరే వచనంలో రాయబడింది. ఆ రెఫరెన్సెస్ అన్ని మీకు ఆ ఈస్టర్ ముందు రోజు మనం ఆల్నెట్ పేరు పెట్టుకున్నాం. ఆ యొక్క వర్తమానంలో ఈ రెఫరెన్సెస్ అన్ని చెప్పాను. ఆ వీడియో మరి తీసారో లేదు జ్ఞాపకం లేదు, తర్వాత రెఫరెన్సెస్ ఇస్తాం. కనుక ఆయన ఏ మహిమ దేహంతో అయితే మరి వచ్చి ఉన్నాడో మనల్ని అదే మహిమ దేహంతో మార్చనై ఉన్నాడు. అయితే ఇదంతా రహస్యంగా జరిగే రహస్యంగా జరిగే కార్యమై ఉన్నది. లోకానికి ఈ సంగతులు తెలియదు. రహస్యంగా దేవుని యొక్క వధువు కొనుక్కోబడుతుంది. ఇంకా లోకం పాటలు పాడుతూనే ఉంటారు. వధువు కొనుక్కోబడిన తర్వాత కూడా మేఘాల మీద ఆయన రానై ఉన్నాడు, పరిశుద్ధులను కొనుక్కోనై ఉన్నాడు. విడగొడితే బహుఘోరము, శ్రమల కాలం ప్రారంభమని వారు పాటలు పాడుతూనే ఉంటారు. వధువు కొనుక్కోబడుతుంది. అది రహస్యంగా జరిగే కార్యమై ఉన్నది. ఇంకొక ప్రక్కన ఏలియాకు సంబంధించిన కార్యమేమో అక్కడ ఎలీషాకు తెలుసు. ప్రవక్తల పాఠశాలల్లో ఉండిన వారికి ఆ సంగతి బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఈ సంగతి వారికి ఎప్పుడు బయలుపరిచింది? నెల రోజుల ముందు బయలుపరిచిందా? కొన్ని వారాల ముందు బయలుపరచబడిందా? మరి కొన్ని రోజుల ముందు బయలుపరచబడిందా? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అయితే వారికైతే ఆ సంగతులు తెలియపరచబడ్డాయి. 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. ఇక్కడ గమనించండి, ఏలియా అభిషేకించబడిన ప్రవక్త ఉన్నాడు. ఏలియా నిర్ధారించబడిన ప్రవక్త ఉన్నాడు. దేవుని చేత బలంగా వాడబడిన ప్రవక్త ఉన్నాడు. అటువంటి ఏలియా ఇక్కడ ఎలీషాతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడు? వారేమో ప్రస్తుతానికి గిల్గాల్లో ఉన్నారు. మరి గిల్గాల్లో ఉంటుండగా మరి దేవుడు ఏలియాను మరి బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలుకు వెళ్ళమని చెప్పగా మరి ఏలియా ఎలీషాతో చెప్తా ఉన్నాడు, నన్ను మరి దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే గిల్గాల్లో ఉండు అని చెప్పినప్పుడు ఎలీషా ఇక్కడ నేరుగా ఏలియా యొక్క మాటను ధిక్కరించడం మనం చూడగలుగుతా ఉండినాం. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. ప్రత్యక్షత లేకపోతే నేరుగా ఆ వాక్యాలు, ఆ మాటలు వింటే అభిషేకించబడిన మాటనే తిరస్కరిస్తున్నాడు అన్నట్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఎలీషా ప్రత్యక్షతతో చెప్తా ఉండినాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవను అని ప్రత్యక్షతో చెప్తా ఉండినాడు. ఇక్కడ ఏదో సంగతి ఎలీషాకు బయలుపరచబడింది. ఆ బయలుపాటును బట్టే నేను నిన్ను విడువను అని చెప్తా ఉండినాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఉండిన వాగ్దానం ఇంకా, ఆ సంఘటన ఇంకా జరగలేదు. ఇదిగో నేను కొనుక్కోబడినప్పుడు నీవు గనక నన్ను చూసినట్లయితే 2 పాళ్ళ అభిషేకం పొందుకుంటాం అనే సిచ్యువేషన్ ఇంకా జరగలేదు. అది జరగటానికి మునిపే నేను నిన్ను విడువనంటా ఉన్నాడు ఎలీషా ఇక్కడ. కనుక ఎందును బట్టి చెప్తా ఉన్నాడంటే ఏదో ప్రత్యక్షత ఎలీషాను పొందుకున్నాడు. దాని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా మరియు ఎలీషా అనే వర్తమానం 54వ సంవత్సరం 3వ నెల 4వ తారీఖు మరి ఏలియా మరియు ఎలీషా అనే వర్తమానంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నోటీస్ హౌ Christians as soon as they become anointed, how they are tempted sometimes. But Elisha was a prophet and Elijah said, you tarry here. The Lord has called me to the Gilgal. So he said,
as the Lord liveth and your soul liveth, I will not leave you. I like that. Going to say right with him. He would started and now he is going through. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక క్రైస్తవుడు అభిషేకించబడిన తర్వాత, ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ వ్యక్తి పరీక్షించబడతాడు. ఇక్కడ ఎలీషా కూడా అదే విధంగా పరీక్షించబడ్డాడు. ఇదిగో బేతేలు నుండి గిల్గాలు నుండి బేతేలుకి వెళ్ళమని దేవుడు చెప్తా ఉండినాడు, ఏలియాకు చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ ఏలియా ఎలీషాతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు గిల్గాల్లోనే ఉండు, నేను బేతేలుకు వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఆ పరీక్షను బట్టి మరి ఎలీషా ఏలియాను విడిచిపెట్టలేదు. ఎలీషా నాకు తెలిసి ఎప్పుడైతే నీవు ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఎలీషాకు తెలుసు ఆ కాలానికి ఏలియా ప్రవక్తని తెలుసు. కనుక ఏ మాత్రము ఆ కాలపు వర్తమానికుడిని మరి ఆ వర్తమానాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడని వాడిగా ఉండినాడు. ఆ మాట నాకెంతో మరి సంతోషాన్ని కలుగు చేస్తుందని ఇక్కడ ప్రవక్త చెప్పడం మనం చూడగలుగుతా ఉండినాను. నీ జీవముతోడు, యెహోవా జీవంతోడు నేను నిన్ను విడువను అని ఇక్కడ ఎలీషా చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాను. అదే వర్తమానంలో మరికొన్ని సంగతులు చెప్తా ఉంటున్నాడు. Now notice, then when he went with him to the city, he said, the Lord had sent me up to the schools of the prophets. So he said, you wait here. Said, as the Lord liveth and your soul liveth, I will not leave you. And he goes to the school of the prophets. Second stage of the journey. The second stage of the journey, they came to the educational, more spiritual group than they had at the Gilgal. The prophets at the school of the prophets, the educated, although I never did think there was very much prophets about them. One went out and one day they found some peace and got some wild growths. If the fellow did not know the difference between peace and wild goats, I didn't know all that. That's about the way some of these schools of prophets get today. Don't you think so? Can't discern the difference between spiritual things and spiritualless things. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు అంటే, గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారు ఏలియాను కలవటానికి వచ్చారు. ప్రవక్తను కలవటానికి వారు వచ్చారు. అయితే ఇక్కడ అక్కడ కలిసిన తర్వాత మరలా వారు రెండో ప్రయాణాన్ని వారు ప్రారంభించడానికి మునుపు ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారు కలవటానికి ఏలియా యొద్దకు వారు వచ్చారు. వచ్చినప్పుడు గిల్గాలులో ఉండిన ప్రజల కంటే ఈ ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారు మరింత ఆత్మ సంబంధులై ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి, వారు ప్రవక్తలు కాదు కానీ ఆ ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారై ఉన్నారు. వారు ప్రవక్తలు కాదు, వారు విద్యాభ్యాసం మరి చేయుచున్న వారిగా ఉన్నారు. వారిలో మరి వివేచన కలిగిన వారు ఎక్కువగా మరి ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు ఒకసారి ఆ కూర మొక్కలను కోయటానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు అడవి ద్రాక్ష ఆకులకు మరియు కూర ఆకులకు వ్యత్యాసం తెలియని వారిగా ఉన్నారు. వారు భౌతికమైన జ్ఞానం కలిగిన వారిగా ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన సంగతులని చెప్పుకొని వాటికి వ్యత్యాసం తెలియని వారిగా ఉన్నారు అని ఇక్కడ ప్రవక్త చెప్పడం మనం చూడగలుగుతూ ఉండేది. ఈనాడు మనం లోక సంఘాలను మనం గమనించినట్లయితే పాస్టర్లు అనే ట్యాగులు కామన్ అయిపోయినాయి, రెవరెండ్లు అనే ట్యాగులు కామన్ అయిపోయాయి, బిషప్లు అనే ట్యాగులు కామన్ అయిపోయాయి. ఇప్పుడు ప్రవక్తని పెట్టుకునే ట్యాగు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆత్మీయమైన సంగతులు వివేచించగలిగే
పరిస్థితులు లేకపోయినా కానీ వారు ప్రవక్త అని పిలుచుకోవటం మనం చూడగలుగుతా ఉండినాము. నేను ప్రవక్తని, నేను ప్రవచించగలను, మరి నా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని వారు చెప్పుకుంటారు. కానీ వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి అంత పరిశుద్ధమైన జీవితంగా వారి జీవితాలు అనిపించకపోవటం మనం చూడగలుగుతా ఉండినాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎత్తబడుట అనేది ఎలీషాకు కాదు, ఎత్తబడుట అనేది ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారికి కాదు, కానీ ఎత్తబడుట అనేది మరి ఏలియాకు మాత్రమే సంబంధించిన కార్యమై ఉన్నది. ఏలియా ఎత్తబడటానికి మునుపు కొంత భౌతికమైన శ్రమను ఏలియా పొందుకుంటున్నాడు. ఏంటి ఆ శ్రమ అంటే, మరి దేవుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఏలియాను నడిపిస్తా ఉండేవాడు. మొదట గిల్గాలు నుండి మరి బేతేలుకు నడిపిస్తా ఉన్నాడు, బేతేలు నుండి ఎరికోకు నడిపిస్తా ఉన్నాడు, ఎరికో నుండి యోర్దాను దగ్గరికి నడిపిస్తా ఉంటున్నాడు. భౌతికమైన శ్రమను పొందుకుంటా ఉంటున్నాడు. ఈ కార్యమంతా మనం చూసినట్లయితే క్రీస్తుకు మరియు వధువుకు సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తు పరలోకానికి కొనుక్కోబడటానికి మునుపు కూడా మరి క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడు. వధువు కొనుక్కోబడటానికి మునుపు కూడా వధువు ఒత్తిడిని ఎదుర్కొననై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుట నేను. ఇక్కడ శిష్యులు ఏం అడిగారండి? బేతేలుకు వచ్చిన గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారు. బేతేలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రవక్తల పాఠశాలలో ఉండిన ఆ శిష్యులు వచ్చి ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాను. అయితే ఇక్కడ వీరికి ఏ విధంగా బయలుపరచబడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఎలీషాకు ఏ విధంగా బయలుపరచబడిందో, ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారికి ఏలియా కొనుక్కోబడుతున్నాడనే సంగతి ఏ విధంగా బయలుపరచబడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. నేరుగా దేవుని యొద్ద నుండి ఆ ప్రత్యక్షతను పొందుకున్నారో, లేదంటే ఏలియానే ఆ సంగతిని మరి తెలియజేస్తున్నాడో మనకైతే తెలియదు. అయితే కొన్ని వారాలకు మునుపు ఈ సంఘటన జరగటానికి కొన్ని వారాలకు మునుపు ఏలియా ఏమని మాట్లాడుతూ ఉన్నాడండి? ఆ సీనాయి పర్వతం ఎదురుగా, ఆ సీనాయి పర్వతం మీద నిలబడి, ఆ గృహ ఎదురుగా నిలబడి, ప్రభువా నేను మాత్రమే ఉన్నాను తండ్రి, నేను మాత్రమే రోషం కలిగిన వాడనుగా ఉన్నాను ప్రభువా, నేను మాత్రమే ఇదిగో నీ నిబంధనను త్రోసివేయలేదు, నేను మాత్రమే నీ యొక్క బలిపీఠాన్ని పడగొట్టలేదు, ప్రవక్తలందరూ చంపబడ్డారు తండ్రి, నేను మాత్రమే రోషం కలిగిన వాడుగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆత్మీయమైన సంగతులు తెలుసుకున్న వారు అనేక మందిలో ఉన్నారు. ప్రవక్త శిష్యులకి ఏ విధంగా తెలిసింది? ఏలియాను దేవుడు యెహోవా తీసుకోనై ఉన్నాడనే సంగతి ప్రవక్తల శిష్యులకి ఏ విధంగా తెలిసింది? ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏలియా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడిపించబడుతున్నాడు కదా. మొదట గిల్గాలు నుండి బేతేలుకు నడిపించబడ్డాడు, మొదటి ప్రయాణం అది. తర్వాత బేతేలు నుండి ఎరికోకు నడిపించబడ్డాడు, అది రెండో ప్రయాణం. ఎరికో నుండి యోర్దానుకు నడిపించబడ్డాడు, అది మూడో ప్రయాణం అయి ఉన్నది. ఇక్కడ 3 ప్రయాణాలను మనం చూడగలుగుతా ఉండినాము. అయితే ప్రవక్త ఈ 3 ప్రయాణాలను దేనితో పోలుస్తా ఉన్నాడు అంటే, ఈ మాటలన్నీ మరి 1954 సంవత్సరం 3వ నెల 4వ తారీఖున చెప్పిన ఏలియా మరియు ఎలీషా అనే వర్తమానంలో ఉన్నాయి. ఈ 3 ప్రయాణాలు దేనితో పోలుస్తా ఉన్నాడు అంటే, ఒకటేమో నీతీకరణకు పోలుస్తా ఉంటున్నాడు, ఇంకోటేమో శుద్ధీకరణకు పోలుస్తా ఉన్నాడు, ఇంకోటేమో పరిశుద్ధాత్మ బాప్తిస్తానికి పోలుస్తా ఉండినాడు, ఒకటేమో లోదర కాలం, ఒకటేమో వెస్లీ కాలం, ఇంకోటేమో పెంతుకొస్తు కాలానికి పోల్చడం మనం చూడగలుగుతా ఉంటున్నాము.
గిల్గాలు నుండి బేతేలునకు అది నీతీకరణకు సాదృశ్యముగా ఉంది. బేతేలు నుండి ఎరికో అది మరి శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. ఎరికో నుండి మరి ఆ యోర్దాను మరి పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇక్కడ ఏలియా ఈ ప్రాంతాలన్నీ వెళ్ళుచుంటుండగా ఎలీషా ఏమాత్రం ఏలియాను విడిచిపెట్టాలని కోరుకోవటం లేదు. ఏంటి అసలు విడిచిపెట్టకపోవటానికి కారణం ఏంటి అని మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే, ఏలియా అయితే తిష్బీడై ఉన్నాడు. ఏలియా అయితే గిల్గాల్ ప్రాంతం మరి గిల్గాల్ ప్రాంతానికి సంబంధించిన వాడై ఉన్నాడు. ఇక ఆయన కుటుంబం గురించి ఏం రాయబడలేదు. ఆయన మరి ఆయన నేపథ్యం గురించి ఏమి రాయబడలేదు. కానీ ఎలీషా గురించి కొంత రాయబడింది. ఎలీషా ప్రవక్తగా నిలబెట్టబడటానికి మునుపు ఆయన ఏం చేసేవాడు అంటే 12 అరకల ఎడ్లతో పొలాన్ని దున్నుతా ఉన్నాడు. ఏలియా కనుగొన్నప్పుడు ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు? 12 అరకల ఎడ్లతో పొలాన్ని దున్నుతా ఉన్నాడు. 12 అరకల ఎడ్లు అంటే 24 ఎడ్లతో ఆయనకి పెద్ద పొలం ఉన్నది. 24 ఎడ్లతో మరి పొలాన్ని చక్కగా దున్నుతా ఉన్నాడు. మరి ధనవంతుడై ఉన్నాడు, ఆస్తిపరుడై ఉన్నాడు, ఏ కొదువ లేనివాడిగా ఉండినాడు. అటువంటి ఎలీషాను ఏలియా దేవుని ఆత్మ ఎలీషా యొద్దకు నడిపించినప్పుడు ఏలియా ఏం చేశాడంటే మరి ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి సువార్త ప్రకటించలేదు, లేదంటే గొప్ప ప్రసంగాలు ఎలీషాకు వినిపించలేదు. కానీ ఆయన మీద ఉండిన దుప్పటి తీసి ఎలీషా మీద కప్పటం మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆ దుప్పటిని కప్పాడో మరి ఏలియాకు ఉండిన అభిషేకాన్ని ఎలీషా స్పర్శించి ఉన్నాడు. ఏలియా మీద ఉండిన ఆ శక్తిని ఎలీషా స్పర్శించి ఉన్నాడు. ఎప్పుడైతే స్పర్శించాడో మరి వెంటనే తనకుండిన సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించడం మనం చూడగలుగుతా ఉండినాం. మరలా ఈ 12 అరకల ఎడ్లు, ఈ 24 ఎడ్లు, ఈ పొలము మరి ఉంటే ఎక్కడ వెనక్కి లాగుతుందో దాని మీద ప్రేమను బట్టి ఎక్కడ వెనక్కి వస్తామనే ఆలోచనతో ఎలీషా ఏం చేశాడంటే ఆ ఎడ్లను వధించి తన బంధువులకు, తన స్నేహితులకు, తన తెలిసిన వారికి, తన గ్రామస్తులందరికీ గొప్ప విందు చేయించి ఉన్నాడు. ఇక వెనక్కి ఏమాత్రం లాగనివ్వకోకుండా. కొంతమంది ఈ వర్తమాన సంఘాలకు వచ్చినప్పుడు, అంత్యకాల వర్తమాన సంఘానికి వచ్చినప్పుడు ఒకసారి వర్తమానం ఎందాం, కొంతకాలం ఉందాం, ఉండగలిగితే ఉందాం, లేదంటే ఎలాగో మనం మొదటి నుంచి వెళ్ళే సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో వస్తారు. పాత సంఘాలైతే ఇదిగో నగలు తీసేయండి అని వారు చెప్పరు. పాత సంఘాలైతే ఆడవాళ్ళని జుట్టు కత్తిరించుకోవద్దని చెప్పరు. పాత సంఘాలైతే మరి పెళ్లిళ్ళ విషయంలో మరి పాస్టర్లే సంఘస్థుల మాట వింటారు, కానీ సంఘస్థులు పాస్టర్ల మాట పరిస్థితులు లేవు. వారికి కావలసిన కులం, వారికి కావలసిన హోదా, వారికి కావలసిన మరి కట్నాలు, ఆస్తులు ఇవన్నీ ఉంటాయి పాత సంఘాల్లో. కొంతకాలం చూద్దాం, వీళ్ళేందో మేమే సత్యం అని చెప్తా ఉన్నారు కదా, కొంతకాలం విందాం, వెళ్ళి చూద్దాం, లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో వస్తారు. కానీ ఎలీషా ఎప్పుడైతే ఈయన మీద దేవుని అభిషేకం ఉన్నది, ఈయన మీద దేవుని శక్తి ఉన్నది, ఈయన ఈ కాలపు వర్తమానికుడై ఉన్నాడు, ఈయన ఈ కాలపు వర్తమానాన్ని కలిగి ఉన్నాడని ఎప్పుడైతే దాన్ని స్పర్శించగలిగి ఉన్నాడో, నేను ఇక వెనక్కి రాను, దీన్నే వెంబడిస్తాను, ఈయననే వెంబడిస్తానని సమస్తాన్ని వధించేసేసి ఏలియాని వెంబడించడం మనం చూడగలుగుతా ఉండినాం. హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని ఎలీషా స్పర్శించుంటుండగా, ఇదిగో నువ్వు గిల్గాల్లో ఉండు అంటే గిల్గాల్లో ఎలీషా ఉంటాడా? నేను వెంబడిస్తాను. నేను ఆ దుప్పటి, నువ్వు ఎప్పుడైతే ఆ దుప్పటిని నా మీద వేసినప్పుడు, కప్పినప్పుడు ఆ అభిషేకాన్ని నేను స్పర్శించగలిగాను, ఆ శక్తిని నేను అనుభవించగలిగాను. నేను గిల్గాలులో ఉండను, నిన్నే వెంబడిస్తానని ఎలీషా ఏలియాను వెంబడించడం మనం చూడగలుగుతాం. గిల్గాలు నుండి నువ్వు బేతేలుకు వెళ్తే బేతేలుకు వస్తాను,
బేతేలు నుండి నువ్వు ఎరికోకు వెళ్తే నేను నీతో పాటు ఎరికోకు వెళ్తాను, ఎరికో నుండి యోర్దానుకు వెళ్తే నేను నీతో పాటు యోర్దానుకు వెళ్తాను. ఇక్కడ మధ్యలో బేతేల్లో ఆ ప్రవక్తల పాఠశాలలో ఉండిన వారు అడిగారు, మీ గురువు గారు ఈరోజు కొనుక్కోబడుతున్నారు, నిజమేనా నీకు తెలుసా అంటే నాకు తెలుసు, మీరు ఊరుకోండి. మళ్ళా ఎరుకోకు వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులు వచ్చారు, మీ గురువు గారు ఈరోజు కొనుక్కోబడుతున్నారు, నీకు ఆ విషయం తెలుసా అంటే నాకు తెలుసు, మీరు ఊరుకోండి. యోర్దాను దగ్గరికి వచ్చారు, అక్కడ వారు అడుగుతా ఉన్నారు, మీ గురుగారు ఈరోజు కొనుక్కోబడుతున్నారు, నీకు తెలుసా ఆ విషయం అంటే నాకు తెలుసు, మీరు ఊరుకోండి. నన్ను డిస్టర్బ్ చేయమాక, నా ధ్యాస అంతా ఏలియా మీదే ఉంది, నా గురి అంతా ఏలియా మీద ఉన్నది. నేను ఏ మాత్రం నా ఆలోచనలు ప్రక్కగా తిప్పాలని కోరుకోవటం లేదు. ఏలియా మొదటి ఏడుపులోకి వెళ్తే నేను కూడా మొదటి ఏడుపులోకి వెళ్తాను, ఏలియా రెండో ఏడుపుకి వెళ్తే నేను కూడా రెండో ఏడుపుకి వెళ్తాను, ఏలియా మూడో ఏడుపుకి వెళ్తే నేను కూడా మూడో ఏడుపుకి వెళ్తాను. నేను మొదటి ఏడుపు దగ్గర ఆగిపోను, రెండో ఏడుపు దగ్గర ఆగిపోను. నేను ఏలియాతో పాటు ఏలియా ఏ అడుగు జాడలైతే వేస్తున్నాడో ఆ అడుగు జాడల్లోనే నేను వెళ్తాను అని ఎలీషా వెంబడించడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. 2వ అధ్యాయం 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఇక్కడ గమనించినట్లయితే ఎలీషాకు తెలుసు ఏలియా కొనుక్కోబడనై ఉన్నాడని, ప్రవక్తల పాఠశాలలో ఉండిన ఆ శిష్యులకు తెలుసు ఏలియా కొనుక్కోబడుచున్నాడని, వారికి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ వెంబడించుచున్నవాడు కేవలం ఎలీషా మాత్రమే అయి ఉన్నాడు. గిల్గాలు నుండి ఆ బేతేలుకు వచ్చారు, బేతేలు నుండి ఎరుకోకు వచ్చారు, ఇప్పుడు ఎరుకో నుండి యోర్దాను నది దగ్గరికి వెళ్తా ఉన్నారు. 50 మంది శిష్యులు దూరం నుండి గమనిస్తా ఉన్నారు, ఈ ఏలియా ఎలీషా ఏం చేస్తున్నారు అని దూరం నుండి గమనిస్తా ఉన్నారు. ఎలీషా మాత్రమే ఏలియాతో పాటు వెళ్తా ఉన్నాడు. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను, ఎక్కడికైనా వెళ్ళు, నేను నీతో పాటే వస్తాను, నిన్ను వెంబడిస్తాను అని ఎలీషా ఏలియాను వెంబడించడం మనం చూడగలుగుతా ఉండినాం. కానీ ఇక్కడ ఎలీషాను గమనించండి, ఏలియాతో పాటు వెళ్ళి ఉంటుండగా ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఏలియా ఏం చేశాడు? అక్కడ యోర్దాను నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దుప్పటిని తీసి మడతేసి మరి ఆ యోర్దాను నదిని కొట్టడం మనం చూడగలుగుతా ఉండినాం. ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలుగా చేయబడి ఉన్నదో మోషే కాలంలో, మరి ఏలియా కాలంలో యోర్దాను అదే విధంగా పాయలుగా చేయబడి ఉన్నది. ఆరిన నేలన వారిద్దరూ నడుచుకుంటా ఆ యోర్దాను నది దాటుకొని వెళ్ళినట్లు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది. ఆ యోర్దాను నది దాటిన తరువాత అప్పుడు ఏలియా అడుగుతా ఉండేనాడు, నేను కొనుక్కోబడటానికి మునుపు నువ్వు ఏం పొందుకోవాలని కోరుకుంటా ఉన్నావు? ఈ ప్రశ్న ఏలియా ఎలీషాను గిల్గాలులో అడగలేదు, బేతేలులో అడగలేదు, ఈ ప్రశ్న యెరికోలో అడగలేదు, యోర్దానికి యువతలు అడగలేదు, యోర్దాను నది దాటిన తరువాత అడగటం మనం చూడగలుగుతా ఉంది. హల్లెలూయా.
యోర్దాను నది దాటిన తరువాత అడగటం మనం చూడగలుగుతా ఉండినాం. నీతీకరణ దగ్గర మరి నీవు నీతీకరణ కాలంలో నీవు రూపాంతరపరచబడతావు అని చెప్పలేదు. శుద్ధీకరణ కాలంలో నువ్వు రూపాంతరపరచబడతావు అని చెప్పలేదు. పెంతుకొస్తు కాలంలో నువ్వు రూపాంతరపరచబడతావు అని చెప్పలేదు. కానీ పెంతుకొస్తు కాలం దాటిపోయిన తరువాత హల్లెలూయా రెండింతల అభిషేకం మనం పొందుకొని ఉన్నాము. ఆ రెండింతల అభిషేకము తొలకరి వర్షము కడవరి వర్షం ఒకేసారి కృమ్మరించబడగా మనము మరి పరలోకానికి కొనుక్కోబడనై ఉన్నాము. హల్లెలూయా. అయితే గమనించండి, ఇక్కడ ఏలి అడుగుతా ఉండేనాడు, ఏం కావాలి అన్నప్పుడు నీ మీద ఉండిన అభిషేకం నాకు 2 పాళ్ళు కావాలి. ఇది పొందుకోవటానికి కష్టతరమే. అయినా కానీ నీవు నన్ను కొనుక్కోబడటం చూసిన ఎడల నువ్వు దాన్ని పొందుకుంటావు అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండేది. ఇక్కడ ప్రవక్త ఆ మాటను పట్టుకొని చెప్తా ఉన్నాడు, నీవు దేవుని అడిగినప్పుడు కొంచెం కొంచెంగా అడగొద్దు. నీవు గనక ఒక వ్యాధి ఉంటే, ప్రభువా నన్ను ముట్టు ప్రభువా, కొంత ఉపశమనాన్ని కలుగు చేయి ప్రభువా అని అడగమాకండి. ఒక వ్యాధి మీరు పొందుకుంటే, ఒక రోగం పొందుకుంటే, ప్రభువా ఈ రోగం రావటానికి మునుపు, ఈ వ్యాధి రావటానికి మునుపు నేను ఏ విధంగా ఉన్నానో అదే స్థితి నాకు దయచేయి ప్రభువా. నాకు తాత్కాలికమైన ఉపశమనం వద్దు ప్రభువా, తాత్కాలికమైన నొప్పి తగ్గటం వద్దు ప్రభువా, పూర్తిగా ఆ వ్యాధికి సంబంధించిన ప్రతి కణాన్ని నా శరీరంలో నుండి తీసివేయి ప్రభువా అని సంపూర్ణమైన కార్యాన్ని అడగమని చెప్తా ఉంది నాకు. హల్లెలూయా. ప్రభువా నా జీవితాన్ని కొంత మెరుగుపరచు ప్రభువా అని అడగటం కాదు. ప్రభువా నా జీవితంలో అసలు సాతానుడికి తావు లేకుండా చేయి ప్రభువా, నా జీవితంలో బలహీనతలు లేకుండా చేయి ప్రభువా, నా జీవితంలో నేను అటు ఇటు చూడకోకుండా నీ వాక్యం వైపే గురి కలిగి ఉండులాగున, నా జీవితం జీవించే పత్రికగా ఉండులాగున, నా జీవితం నిన్ను మహిమపరిచే పాత్రగా ఉండులాగున, నా జీవితం నా యొక్క శరీరంలో నన్ను నీ గుడారముగా మార్చుకో ప్రభు అని సంపూర్ణంగా అడగమని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతా ఉండేది. కొంచెం కొంచెం అడగమాకండి. ఇక్కడ ఎలీషా అడిగిన విధంగా నీ మీద ఉండిన అభిషేకం నీకంటే ఎక్కువ అభిషేకం నాకు కావాలి అన్నాడు. ఏం కావాలంటే నీకుండిన అభిషేకం కాదు, నీకంటే ఎక్కువ అభిషేకం కావాలన్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనం దేవుడిని అడగాలని ఇక్కడ ప్రవక్త చెప్తా ఉండేనాడు. ఇక్కడ శిష్యులను మాత్రం గమనించండి. ఎలీషా అయితే ఏలియాతో పాటు ముందుకు వెళ్తా ఉండినాడు. శిష్యులకు కూడా తెలుసు, ఏలియాకు తెలిసిన సంగతి శిష్యులకు కూడా తెలుసు, ఆయన ఈరోజు కొనుక్కోబడనై ఉన్నాడు అని శిష్యులకు కూడా తెలుసు. కానీ వారు ఏలియాను వెంబడించడానికి ఏమాత్రం ఆశ చూపించడం లేదు, ఆసక్తి చూపించడం లేదు. వారు దూరం నుండి గమనించుచున్న వారిగా ఉండినారు. ఈనాడు శిష్యులు వంటి సంఘ సభ్యులు ఈనాడు అంత్యకాల వర్తమానంలో ఉన్నారు. ఈ వర్తమాన సంఘంలో భాగమైతే చాలు, ఈ పుస్తకాలు పట్టుకుంటే చాలు అనే భావంలో ఉన్నారు. ఈ వాక్యము నాలో రూపాంతరపు శక్తి నింపుతున్నది. నేను శ్రమల కాలంలో విడవబడటానికి నేను నిర్ణయించబడలేదు. ఈ వాక్యము నాలో జీవం కావాలి ప్రభువా, నన్ను నీ శక్తితో నింపు ప్రభు అని కేవలం ఎలీషా వంటి విశ్వాసులు మాత్రమే కోరుకుంటారు. హల్లెలూయా. కానీ అనేక మంది ఈ శిష్యుల మాదిరిగా ఉండటం విచారకరం. సంఘానికి ఆదివారం వెళ్తే సరిపోతుందిలే, ఆచారపూర్వకంగా అలవాటు ప్రకారంగా అనే భావంలో అనేక మంది ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. ఒకసారి 2 సార్లు నీ అభిషేకాన్ని నేను అనుభవిస్తే సరిపోతుందిలే అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి కూడికలో నీ అభిషేకాన్ని నేను అనుభవించాలి ప్రభా, ప్రతి కూడికలో నీ శక్తిని అనుభవించాలి ప్రభా, ప్రతి కూడికలో నీ యొక్క కదలికలు నేను చూడాలి ప్రభా అని ఎప్పుడైతే
ఇక్కడ ఆ 50 మంది శిష్యులు మాత్రం దూరం నుండి చూస్తూ ఉన్నారు, కానీ ఎలీషా తోడుగా వెళ్తా ఉండినాడు. హల్లెలూయా. కనుక యోర్దాను దాటిన తరువాత అడుగుతా ఉండినాడు, ఏం పొందుకోవాలని కోరుకుంటున్నావు? కనుక ప్రతి విశ్వాసి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రతి విశ్వాసి ఆ యోర్దాను అనుభవాన్ని పొందుకోవాలి, ఆ యోర్దాను అనుభవాన్ని పొందుకోవాలి అని ప్రతి విశ్వాసు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసెను, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అయితే ఇక్కడ ఏలియాను మనం గమనించినట్లయితే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, ఇక తన దృష్టి అంతా ఏలియా పైనే ఉంచాడు. కానీ ప్రవక్త చెప్తా ఉన్నాడు, అనేక వర్తమాన విశ్వాసులు ఒక కన్నేమో లోకం మీద వేస్తారంట, ఒక కన్నేమో వర్తమానం మీద, ఒక కన్నేమో లోకం మీద, ఒక కన్నేమో కలువరి మీద వేయువారిగా ఉన్నారంట. అటువంటి వారు ఖచ్చితంగా పడిపోయే పరిస్థితుల్లో ఉంటారు. మీ దృష్టి మొత్తం ఏలియా వైపే ఉండాలి, మీ దృష్టి మొత్తం వాక్యం వైపే, మీ దృష్టి మొత్తం మరి దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా. లోక వైపు ఇక ఏమాత్రం చూసే కాలంలో మనం లేము, ఎందుకంటే మనం యోర్దాను దాటిన కాలంలో మనం ఉన్నాము. హల్లెలూయా. మనం ఇంకా నీతీకరణలో లేము, శుద్ధీకరణలో లేము, పెంతెకొస్తు కాలంలో లేము, కానీ యోర్దాను దాటిన వారముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. దాటిన కాలంలో మనం జీవిస్తుంటుండగా ఎలీషా ఎలీషా అక్కడ మరి ఆ గిల్గాల్లో ఉండినప్పుడే, ఆ బేతేలులో ఉండినప్పుడే, ఆ ఎరికోలో ఉండినప్పుడే, ఆ యోర్దానుకి యువతలో ఉండినప్పుడే ప్రవక్తల శిష్యులను ఓరకొండము నేను నా దృష్టి అంతా ఏలియా మీద ఉంచాలని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం ఆ కాలంలో లేము, యోర్దాను దాటిపోయాము, ఇంకా సమీపించి ఉన్నాము. పూర్తిగా మన యొక్క ఆలోచన, పూర్తిగా మన యొక్క దృష్టి, పూర్తిగా మన యొక్క సర్వస్వం వాక్యం వైపే మనం ధ్యాస కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన. ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రం పట్టుకొని 2 తునకలుగా చేసిన మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అప్పుడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడండి, ఏలియా దేవుని యొద్ద నుండి ఆ దుప్పటి పొందుకొని ఉన్నాడు. ఇప్పుడు అదే దుప్పటి ఏలియా ఎలీషాకి ఇచ్చి ఉన్నాడు. అది దేవుని యొక్క దుప్పటి అయి ఉన్నది. ఎలీషా ఆ దుప్పటి యొక్క కొలతల్లోకి రావటానికి గాను 10 సంవత్సరాలు పట్టిందంట. ఏలియాలో ఏ రీతిగా భౌతికమైన స్వభావం కనపరచబడిందో ఎలీషాలో కూడా భౌతికమైన స్వభావం కనపరచబడింది. ఎలీషాను ఆ చిన్నపిల్లలు 42 మంది బోడివాడ అని ఎక్కిరించినప్పుడు తన కోపాన్ని నియంత్రించుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. ప్రారంభంలో శపించినప్పుడు అరణ్యం నుండి మరి ఆడ ఎలుగుబంటులు వచ్చి ఆ 42 మంది పిల్లల్ని చంపటం మనం చూడగలుగుతా ఉండినాము. అయితే దానికి సంబంధించి మాట్లాడుతా సెకండ్ హ్యాండ్ రోప్, వాడబడిన దుప్పటి అనే వర్తమానం 56వ సంవత్సరం 11వ నెల 25వ తారీఖు, మరి తెలుగులో తర్జుమా చేయబడిందో లేదో నాకు తెలియదు, కానీ
సెకండ్ హ్యాండ్ రోబ్ అని టైటిల్ ఇంగ్లీష్లో వాడబడిన దుప్పటి. దాంట్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియాకు దేవుని యొక్క దుప్పటి ఇవ్వబడింది. ఆ ఏలియా నుండి ఎలీషాకు దుప్పటి ఇవ్వబడింది. ఇప్పుడు అది దేవుడు ఒక కొలతలో దాన్ని కుట్టి పంపించాడు. అయితే మనిషి ఆ కొలతల్లోకి, ఆ యొక్క వస్త్రం యొక్క కొలతల్లోకి రావాలి, కానీ ఆ వస్త్రం మన కొలతలకు తగ్గట్టు అది మలచబడదు. దేవుడే ఒక కొలతలోకి ఆ వస్త్రాన్ని కుట్టి పంపించాడు. మనం ఆ వస్త్రపు కొలతల్లోకి మార్చబడవలసిన అవసరం ఉన్నది. ఎలీషా ఆ కొలతల్లోకి రావటానికి 10 సంవత్సరాలు పట్టిందని ఇక్కడ చెప్తా ఉండేనాడు. కనుక దేవుడు ఆ కొలతల్లోకి రావటానికి గాను మనల్ని చెక్కుతా ఉంటాడు, మనల్ని మలుస్తూ ఉంటాడు, మనల్ని కొడతా ఉంటాడు, మనల్ని కాల్చుతా ఉంటాడు. ఫైనల్ గా మనం వాక్యపు వస్త్రపు కొలతల్లోకి రావాల్సిన వారమై ఉన్నాము. వాక్యపు వస్త్రము మన కొలతల్లోకి రాదు, కానీ మనమే వాక్యపు వస్త్రపు కొలతల్లోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఏలియా కొనుక్కోబడ్డాడు అంటే అది ఏలియా యొక్క నీతి కాదు, ఏలియా యొక్క పరిశుద్ధత కాదు, ఏలియా యొక్క జ్ఞానం కాదు, ఏలియా యొక్క యథార్థత కాదు. అది కేవలము దేవుని యొక్క కృపే అయి ఉన్నది. దేవుని యొక్క కృపే అయి ఉన్నది. దేవుని యొక్క కృపే ఎత్తబడుట అనేది దేవుని యొక్క కృపే. ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి. బహుగా మరి అభిషేకం కలిగిన సమయం ఉన్నది, అభిషేకం లేని సమయం ఉన్నది. ప్రత్యక్షతో మాట్లాడిన సమయం ఉంది, ప్రత్యక్షత లేకుండా మాట్లాడిన సమయాలు ప్రవక్త యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బలంగా దేవుని యొక్క శక్తి దిగి వచ్చిన సమయం ఉన్నది, దేవుని యొక్క శక్తి లేని సమయం కూడా మనం చూడగలుగుతా ఉన్నాం ఏలియా యొక్క జీవితాలు. అయితే ఇవేవి పరిగణలోకి తీసుకోబడలేదు. ఏలియా కొనుక్కోబట్టం, జగత్ పునాది వేయబడటానికి మునిపే ఏలియా కొనుక్కోబడటానికి నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. ఆ కృపను బట్టి ఏలియా మరి రూపాంతరపరచబడ్డాడు, కొనుక్కోబడినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. ఈనాడు మన యొక్క యథార్థత మీద ఆధారపడితే మనం ఎత్తబడిట్లో ఉన్నాం. మన యొక్క నీతి మీద ఆధారపడితే, మన యొక్క పరిశుద్ధత మీద ఆధారపడితే మనం ఎత్తబడిట్లోకి ప్రవేశించలేము. కానీ మరి దేవుని యొక్క ముగించబడిన కార్యం మీద ఆధారపడినప్పుడు, ఆ కలువరి సిలువలో ముగించబడిన కార్యం మీద మనం ఆధారపడినప్పుడు మనం రూపాంతరపరచబడు వారమై ఉన్నాము, మనం కొనుక్కోబడు వారమై ఉన్నాము. మనం మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశించనై ఉన్నాము. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఏలియా అభిషేకించబడిన ప్రవక్త అయినప్పటికీ ఎన్నో బలహీనతలు కలిగిన వాడై ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృపే వాటన్నిటినీ కప్పినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. ఎలీషాలో కూడా మనం బలహీనతలను చూడగలుగుతా ఉన్నాం. మరి ఎలీషా యొక్క బలహీనతలు కూడా దేవుని యొక్క కృపే కప్పినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. మానవులుగా మనము మరి ఎన్నో బలహీనతలు కలిగిన వారముగా ఉండినాము. మరి మనం పరిపూర్ణతలోకి రావాలి అంటే అది దేవుని యొక్క కృపే. దేవుడే మనల్ని పరిపూర్ణులుగా మార్చనై ఉన్నాడు. ఆ అభిషేకాన్ని ఎవనై ఉన్నాడు దేవుడే. ఆ అభిషేకానికి మరి ఇక్కడ మనం ఎప్పుడైతే దేవునికి లోబడినప్పుడు దేవుడు సరిచేయటానికి దేవుడు ఆయన రంగం మీదకు వస్తాడు. సరిచేయటానికి రంగం మీదకు వచ్చినప్పుడు నీవు దాన్ని తిరస్కరించినప్పుడు వెనకకు విడవబడతావు. ఇక్కడ పరిపూర్ణుల కోసం దేవుడు వెతకటం లేదు, లోబడే వారి కోసం దేవుడు వెతుకుచున్న వాడిగా ఉన్నాడు. ఆయనే పరిపూర్ణుడిగా చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా మరి పరిపూర్ణతలోకి వెళ్ళటానికి గాను మన జీవితాలు మనం సమర్పించుకోవటానికి గాను దేవుడు సహాయం చేయునుగాక. ఆ విధంగా మనం లోబడటానికి దేవుడే మన మనస్సులను మార్చునుగాక. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక.